పెనంలూరు నియోజకవర్గానికి బోడే ప్రసాద్, జోగి రమేష్ ఎవడు వచ్చినా వాడి సంపాదన కోసమే వచ్చేది, వ్యాపారమే ఇది. మసిపూసి మారేడుకాయ నాకు తెలిసినంత వరకు అది. నేను ఒక పవన్ కళ్యాణ్ వీరాభిమాని. నువ్వు సీఎం అవుతారంటే ఏదైనా మేము చేస్తాం. నువ్వు వెళ్ళి ఎవరినో సీఎం అవ్వాలని నేను చెప్పను. నేను చెప్తే ఇప్పుడు సాయంకాలానికి ఎవడు కొడతాడో ఏం చెప్తే భయపడిపోయాను జనం. జనసేన గెలవంగానే టీడీపీ ఇప్పుడైతే 5,000 మెజార్టీ అసలుకి బ్రహ్మాండంగా జరిగినాయండి. అసలు అది జరగంది ఏమీ లేదు. జోగి రమేష్ 8,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తున్నాడు. ఏం పని కావాలన్నా ఆయన దగ్గరికి వెళ్తే పని అయితే మాకు తెలుసు నీకు 8 సోకలు దీని దగ్గర అది రమ్మంటే వెళ్తావు నువ్వు. భయమే కదా ఇది. అంతే. ఇంటింటికి 3 సంవత్సరాల్లో 2 సార్లు తిరుగుంటాడు. 2 సార్లు 3 సార్లు. ఇప్పుడు ఎంత మెజారిటీ మొదల పెళ్ళని దొరికితే చాలు, పెళ్లి చేసుకుంటే చాలు అని మేము అనుకుంటుంటే నువ్వు అసలు పిల్లలు ఎంతమంది పుడతారని అడిగితే నేనేం చెప్పలేదు. నువ్వు ఇంకొకడు నాకు తెలవదు బాబు. తెలీదు. బోడే ప్రసాద్ అంటే ఎవరమ్మా? బోడే ప్రసాద్ అంటే ఎవరు? జోగి రమేష్ గారు ఆయన ఊళ్ళు అసలు ఆయన అదే ఊరి పేరు కూడా వెళ్ళలేదు నేను ఇప్పుడు. ఓటెవరికి? నాకు అసలు ఓటే లేదు. ఎవరు వచ్చినా మా బాధలు మాకు తప్పవుగా, మా పొట్ట తిప్పలు మాకేగా. బాబా నమస్తే. అసలు ఏంటి మీ పెనంలూరు నియోజకవర్గానికి బోడే ప్రసాద్, జోగి రమేష్? బోడే ప్రసాద్ స్థానికుడు, ఈ ఏరియాలో ఆయనకి మంచి ఇది ఉంది. ఏంటి మరి 2014 గెలిచి ఇప్పుడు 2019 ఓడిపోయి ఇప్పుడు టికెట్ ఇవ్వనని చెప్పి స్టార్టింగ్లో చెప్పి మళ్ళీ టికెట్ ఇచ్చారు. దీన్ని వెనకాల ఏం జరిగింది అనుకుంటున్నారు? ఇంకెవరినైనా బలమైన క్యాండిడేట్ని పెట్టాలని ఆలోచనతో అయిపోయారని మేము అనుకున్నాం. అంటే డబ్బులే ప్రధానమైన కారణమా అయి ఉండొచ్చామని అని అనుకుంటున్నారు? డబ్బు ప్రధాన కారణంగా నడుస్తుంది వాళ్ళ రాష్ట్రం మొత్తంగా. అలాగే ఈ నియోజకవర్గం మీద కూడా డబ్బుతోనే నడిచే విధానం ఉంది. అందుకని కొంతకాలం ప్రసాదం ఆపి ఎవరన్నా ఇంకా బలమైన క్యాండిడేట్ పెట్టాలని అనుకున్నారు. అది మా అభిప్రాయం. ఇప్పుడు ఏంటి మరి వైఎస్ఆర్సీపీ నుంచి జోగి రమేష్ గారు వచ్చారు, టీడీపీ పార్టీ నుంచి బోడే ప్రసాద్ గారు వస్తున్నారు. మరి వీళ్ళిద్దరిలో ఎలా ఉంటుంది పోటీ? దీన్ని ఇప్పుడే చెప్పలేము. అది దాన్ని ఇప్పుడే తెలియదు. ఫైనల్కి వచ్చినాకే దీన్ని డిసైడింగ్ తెలిసింది. ఫైనల్గా అంటే ఎలక్షన్ దగ్గరలోకి వచ్చిన ఎవరు బలమైన క్యాండిడేట్ అనుకుంటున్నారు? బలమైన క్యాండిడేట్ అంటే మామూలుగా ప్రస్తుతానికి ఇతనే బలమైన క్యాండిడేట్. ఎవరు? బోడే ప్రసాద్ స్థానికుడు. ఇక్కడ 2 ఎలక్షన్లో పోటీ చేశాడు. ఒకసారి గెలిచాడు, ఒకసారి ఓడిపోయాడు. కాబట్టి అతను సుప్రసిద్ధుడు అందరికీ. అది అందరికి తెలిసిన వ్యక్తి. 2019 ఎందుకు ఓడిపోయారు? 2019లో మామూలుగా ఓడిపోయారు. అది ఎందుకు జరిగిందో అది అందరికీ తెలుసు. మనం చెప్పాల్సిన పని లేదు. అది కొత్తగా వచ్చాడు కాబట్టి అతను ఏదో చేస్తాడని జగన్మోహన్ రెడ్డి చూశారు. అతని వల్ల వాళ్ళ ప్రయోజనం లేదని ప్రజల్లో చాలా మటుకి మార్పు వచ్చింది. ఇది యథార్థం. అంటే మీ నియోజకవర్గానికి ఏమి ఎటువంటి మంచి జరగలేదా? మా నియోజకవర్గంలో పారసారథి గారు కొంతవరకు చేశారు. ఏ రోడ్లు బోర్డులు కొన్ని వరకు చేశాడు, కానీ అన్ని పూర్తిగా అయినా ఏమి చేయలేకపోయాడు. అది అంటే పేదలకు ఇల్లు కట్టించడం, మీకేమో రోడ్లు వేయించడం. ఇల్లు ఒకటే ఒక సెంటుంబాబు ఇచ్చారు. ఈ సెంటుంబాబు నిజం చెప్పాలంటే అది కరెక్ట్ అయిన విధానం కాదు. ఏదో ఎక్కువ మందికి ఇచ్చామని చెప్పుకోవటానికే. కానీ అది సెంటుంబాబు 1983లోనే ఎన్టీ రామారావు గారు 3 సెంటు స్థలాలు బందర్ రోడ్డు అమ్ముడుకొని లేబర్కి ఇచ్చారు. మరి ఆ విధానం వదిలేసేసి కాంగ్రెస్ గవర్నమెంటు సెంటుంబాబు సెంటు ఇచ్చుకుని ఇచ్చారు. అది పాత కాంగ్రెస్ వాళ్ళు కూడా బాంబే కాలనీ కట్టి లేబర్కి బాగానే ఇచ్చారు. ఈయన సెంటుంబాబు ఇచ్చి ఏదో కట్టెత్తనానని చెప్పుకొచ్చాడు. మసిపూసి మారేడుకాయ నాకు తెలిసినంత వరకు అది. మరి ఇప్పుడు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారనుకుంటున్నారు? ఇప్పుడు ఇద్దరులో అంటే బోడే ప్రసాద్, జోగి రమేష్? బోడే ప్రసాదే మాకు వస్తాడని మాకు నమ్మకం ఉంది. ఎవరు అదృష్టం ఉంటే వాళ్ళు వస్తారు. అంటే ఇప్పుడు వరకు మీ పెనంలూరు నియోజకవర్గానికి మీ పల్లెల్లో కానీ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం జరిగింది? మీకు తెలియదా? మీకు తెలుసుగా. మీరు చెప్పండి, మీరు ఇక్కడ స్థానికులు కదా. ఎవడు ఒకడో ఆడే చేస్తుంటాడు. ఎవడొచ్చినా ఏం చేసేది లేదు. ఏంటి బాబు మనం చాలా ఫ్రస్ట్రేట్గా ఉన్నామండి. స్టేట్ ఏముంది ఇట్లా మీకు తెలియదు ఏం కాదు. మీకు తెలియదు ఏం కాదుగా. ఎట్టుంది మీకు తెలుసు కదా. మీకు తెలుసుగా. నాకు తెలుసు అంటే మాకన్నా బాగా మీకు ఎక్కువ తెలుసు కదా. నియోజకవర్గం కదా. ఏం లేదు, అంతా ఒకటే. ఏదైనా ఒకటే. ఎవరు వస్తారు? బోడే ప్రసాద్ గారు, జోగి రమేష్ గారు? ఎవరు వస్తారో ఎడదేవచ్చు. ఈ రాతను బట్టి ఉంటుంది ఎవరికైనా. అంటే ఇక్కడ ఎక్కువగా వేసేది ఎవరికి? టీడీపీ, వైసీపీ? ఏమో ఎవరికి వేస్తాడో ఎవడో తెలుసు. అదృష్టం కొంచెం పడతాయి. అది
ఎవడు అదృష్టం ఉంటే వాడు గెలుస్తారు. మీరు ఎవరికి వస్తారు ఓటు? మేము అసలు ఓటే లేదు ఎవరికి, ఓటే లేదు అసలు. ఓటు వేయరా మీరు? తీసేశారు మా ఓటు లేదు అసలు. ఎందుకు? అసలు ఎట్లా 10 ఏళ్ళ బట్టి ఎట్లా 10 ఏళ్ళ బట్టి వేయట్లేదు అంటే 2 సార్లు వేయలేదు. ఎలా ఎందుకు వేయట్లేదు? ఎందుకు వేయాలా? అదే ఎందుకు వేయట్లేదు? ఎందుకు వేయాలంటున్నా? అదే ఓటేస్తే ఇప్పుడు మీ మంచి నాయకుడిని గెలిపించుకోవచ్చు, మీకు మంచి పనులు చేస్తారని ఓటేస్తారు. ఆడే మంచి, నీకు నువ్వే మంచి, నాకు నేనే మంచి. నాకు ఓటే లేదు. ఏమన్నా అన్యాయం జరిగిందా? నాకేం జరగల. మరి ఎందుకు లేదు, ఉపయోగం లేదు. నాకేం జరగల. మనం వాళ్ళ కాడికి పోయింది లేదు, వాళ్ళు మనకు చేసింది లేదు, మనం అడిగింది లేదు. అంటే వెళ్తే ఏమడుగుతారు? మనకు అవసరం రాలేదుగా. అవసరం వస్తే అప్పుడు అడుగుతాం. మనకు అవసరం రాలా. ఇళ్ల స్థలాలు ఇచ్చారా? ఇళ్ల స్థలాలు వచ్చినాయిగా సరిగా. చూడండి బాబు, మైక్ దగ్గర ఉంది. ఇళ్ల స్థలాలు ఇచ్చారా? ఇచ్చారు. మీ ఓటు ఎవరికి ఈసారి వేస్తారా? లేదంటే వేస్తారంటే ఇంకేం రాయించుకోవచ్చు కదా. ఏం పువ్వు పోయింది రాయిపోతే ఏమైంది? ఇప్పుడు ఏంటి, బోడే ప్రసాద్ గారు బాగా కనపడుతున్నారా, జోగి రమేష్ గారు బాగా కనపడదు ఇక్కడ? వాస్తవంగా కనబడేది ఏముంది? ఏమో ఇక్కడ ఊళ్ళో ఆయన ఎవరు? బోడే ప్రసాద్, ఆయన బయట నుంచి వచ్చిన ఆయన. అది మరి ఎవరికి ఎక్కువ సపోర్ట్ ఉంటుంది? మరి అది జనంలో చెప్పాలి, మనం ఏం చెబుతాం? మీరు ఒక జనంలో నెంబరే కదా. జనం నెంబర్ అంటే ఎవడు అభిమానం ఎట్టుందో బయట పడతారా? మీరు ఎవరికి ఇస్తే బాగుంటుంది అనుకుంటారు? ఎవడో ఒకడో, ఎవడైనా ఒకటేగా. మీరు ఆయన బాగా తీసేది లేదు, ఈయన బాగా తీసేది లేదు. సరే బాబు, ఎవరో ఒకళ్ళు వాళ్ళు వస్తారు, ఎవరు అదృష్టం ఉంటే వాళ్ళు వస్తారు. ఎవరు వస్తారు అనుకుంటున్నారు? ఎవరు వస్తే బాగుంటుంది? ఎవరు వచ్చినా ఒకటే. ఎవడు వచ్చినా వాడి సంపాదన కోసమే వచ్చేది. వ్యాపారమే ఇది. మరి ఇంక వాళ్ళు ఎందుకు పెట్టారు బండి? వ్యాపారం కోసమేగా. ఇది వ్యాపారమా? మరి వ్యాపారం కాకేంది, ఇది రాజకీయం అనేది. మరి వ్యాపారం కాదు, ప్రజల సంరక్షణ కొరకే అంటారు. ఓ అబ్బాయి అన్నీ అందరూ చెబుతారులే. ఎవరి వ్యాపారం వాళ్ళది, ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోవాలా. మీరు ఒకప్పుడు రాజకీయంగా తిరిగారంట? మాకు చదివే లేదు, రాజకీయం తిరుగుతాం, ఏలు ముద్రగాళ్ళం. ఇప్పుడు ఎవరికి ఓటేయమని చెప్తారు మీరు? నేను ఎవరు చెబుతాను, నేను ఎవరు చెప్పను. నాకేమవసరం చెప్పాలని? ఎంగుర ఎరుపుగా అంటాడు. ఎవడు చెబుతావు అంటే మీ మాట ఇన్ని వాళ్ళు ఉంటారు కదా. ఎవరంటారండి ఈ రోజుల్లో? ఎందుకంటారు? మనకు చెప్పాల్సిన అవసరం వచ్చా, వాడి చేత అనిపించుకోవాల్సిన అవసరం వచ్చా. బెంగళూరులో ఏమన్నా మంచి కార్యక్రమాలు జరిగినాయా? రోడ్లు వేయడం కానీ ఏవో అవన్నీ మనం చూస్తున్నాం. పోయి ఎప్పుడో వాలంటీర్లు వ్యవస్థ ఎలా ఉంది? పొలం పోయి సాయంత్రం మొత్తం మనం ఎన్ని పట్టించుకుంటాం. పొద్దున పోయి సాయంత్రం మొత్తం. మీకు పొలానికి కరెంటు ఫుల్గా ఉంటుందా? మాకు బోర్ లేదు అయ్యా. ఉంటుంది, కరెంట్ ఎందుకు లేదు? స్థానికంగా జోగి రమేష్ బయట నుంచి వచ్చాడు, పొరుగురు నుంచి అనే వచ్చేది కాదు. జగన్ చంద్రబాబు, జగన్కే ఓటేస్తారు. చేసిన పనులు అలా ఉన్నాయి. జోగి రమేష్ ఏం బయటోడు కాదు, ఎక్కడి నుంచో రాలా. కడప నుంచి తీసుకెళ్లి ఏలూరులో వేశారట ఎంపీ అభ్యర్థిని. పెడ నుంచి ఇక్కడికి వచ్చాడు, ఈ జిల్లా కూడా ఇక్కడికి వచ్చాడు. గెలిచేది జోగి రమేషే, సీఎం జోగి రమేషే. ఇంకేం కావాలో చెప్పు. అరే జగన్, సీఎం జగన్. సరే, జగన్ గురించి పక్క పెడదాం. ఇప్పుడు ఈ పెనమలూరు నియోజకవర్గంలో బోడే ప్రసాద్ టికెట్ మొన్నటి వరకు ఇవ్వలేదు, టికెట్ ఇచ్చారు, ఇప్పుడు టికెట్ ఇచ్చారు. సో బోడే ప్రసాద్, జోగి రమేష్? జోగి రమేష్ 8,000 ఓట్ల మెజార్టీతో గెలుతున్నాడు. ఎంత? 8,000 ఓట్ల మెజార్టీతో గెలుతున్నాడు. అంటే ఇక్కడ ప్రధానంగా డబ్బులు వ్యవహారంతోనే గెలుపా, లేదంటే స్వచ్ఛందంగా మీ యొక్క అభిమానంతోనే ఓట్లు వేస్తున్నారు? పనులండి, చేసిన పనులు బట్టి. ఇక్కడ జోగి రమేష్ గారు మొన్న కొత్తగా వచ్చారు కాదంటలా ఈ నియోజకవర్గంలో. కాకపోతే ఇక్కడ లోగడ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులు, ఆ పనులు బట్టి జోగి రమేష్ గారు ఇక్కడ గెలుస్తున్నారు. 8,000 మెజార్టీతో గెలుస్తున్నాం. బోడే ప్రసాద్ గారు. ఎందుకు? ఆయన మంచి పనులు చేసాడు కాబట్టి. ఆయన అదే ఏం చేశారు? ఏం చేశారండి అంటే మంచి పనులు అంటే కొన్ని పనులు ఉంటాయి కదా, పనులేంటి? ఆయన దగ్గర ఎప్పుడైనా మనం వెళ్ళొచ్చు, మన దగ్గరే ఉంటారు. పోరెంకలో ఆయన పార్టీ ఆఫీస్ ఉంది. ఆయన దగ్గర మన లోకల్గా మన నాయకులు ఉన్నారు ఇక్కడ పెనమలూరులో. ఏం పని కావాలన్నా ఆయన దగ్గరికి వెళ్తే పని అయింది మాకు. మా ఊరు వరకు మాకు చాలా మంచి పనులు చేశారు వాళ్ళు ఉన్నారు. అంటే ఇళ్ళ స్థలాలు ఇవ్వడం కానీ, స్థలాలు ఇచ్చింది జగన్ వాళ్ళు కానీ, వీళ్ళు డబ్బు సాయం కానీ. డబ్బు సాయం అంటే పేదలకి బోడే ప్రసాద్ గారు చేశారండి. 2019లో ఎందుకు ఓడిపోయారు? ఎందుకు ఓడిపోయారంటే ఎప్పుడైనా జగన్ ఒకసారి చూడాలన్నారు కదా, చూశారు, బాగా వేసారు, అయిపోయింది. ఇప్పుడు ఈసారి వేసే ఓటు ఎవరికి, ఎంత మెజారిటీతో గెలుస్తారు? మెజార్టీ ఏదైనా కానీ బోడే ప్రసాద్ ఖచ్చితంగా గెలుస్తాడు.
ఎన్ని ఓట్లు అనేది కాదు, ఖచ్చితంగా బోడే ప్రసాదే గెలుస్తారు. అంటే డబ్బులు ఎక్కువ ఖర్చు పెడితే మారిపోతుంది అని చెప్పి లేదు, మరి బోడే ప్రసాద్ గారికి ఇప్పుడు డబ్బులు లేవు అని చెప్పి అన్నారు కదా, మళ్ళీ అయినా కానీ ఆయనకే సీట్ ఇచ్చారుగా, ఇప్పుడు డబ్బు కాదు అది. సో ఏమో డబ్బులు కూడబెట్టుకుని సీట్ ఇచ్చారని చెప్పి వార్తలు వచ్చినాయి. అలా అన్న డబ్బులు కూడబెట్టుకునేది ఎలా, ఎవరు ఇస్తారు ఆయనకి ఫండింగ్? ఎవరు బయట ఫండింగ్ వస్తే అప్పుడే టికెట్ ఇచ్చేవాళ్ళుగా, ఫస్ట్లోనే అప్పుడే ఫండింగ్ వచ్చేది, అప్పుడే టికెట్ వచ్చేది, కానీ అప్పుడు రాలేదుగా. ఫస్ట్ ఏమన్నా ఇప్పుడు ఇవ్వడానికి కారణం లోకల్గా నాయకుడు ఆయనే మంచోడు, ఆయన కనుక ఇంకెవరో లేరు ఇక్కడ, అందుకని ఆయనకే ఇచ్చారు. బోడే ప్రసాద్. ఎందుకంటే ఎందుకు స్థానికంగా ఇక్కడ కొంచెం మాకు అందుబాటులో ఉంటాడు, ఏదన్నా పనులకు వెళ్ళినా అన్ని డోర్ టు డోర్ తిరిగాడు, బాగా కష్టపడ్డాడు. మరి ఎప్పుడంటే అతను కొంచెం యారగెంట్, ఎవరిని పట్టించుకోరు అని చెప్పి ఒక బయట కొంతమంది మాట్లాడుతున్నారు. అది అసలు ఇప్పుడు అదేం లేదు. ఇదివరకు ఫస్ట్లో గెలిచినప్పుడు ఇవన్నీ యూట్యూబ్లు ఇవన్నీ ప్రచారాలు చేసినాయి, కానీ ఎవరితో అయినా మాట్లాడారు. ఇప్పుడు మేము బీసీ, ఇప్పుడు నేను వెళ్ళంగానే ఓటు వేసుకుంటాడు. నిన్న కూడా వీడియో ఉంది, వెళ్ళిపోతా ధనమంట పలకరిస్తా చక్కగానే మాట్లాడతాడు. అంటే ఇప్పుడు ఈసారి ఈ ఎలక్షన్లో చాలా టఫ్ ఇచ్చే అవకాశం ఉందంటారా? వన్ సైడ్ అండి పెనమలూరు. జనసేన గెలవంగానే టీడీపీ ఇప్పుడైతే 5,000 మెజార్టీ, అసలుకి ఈ 30 రోజుల్లో ఎంత మెజార్టీ వస్తుందో చూస్తున్నాం. ఓకే, మరి 2019లో మరి ఓటమి రావడానికి ఆ గాలి అసలు రుస్తువులు వాడిపోయారు. అప్పుడు మీరు కూడా వైసీపీకి వేసారా? నేను వేయలేదు, ఆ గాలి అలా కొట్టేసింది. మరి ఇప్పుడు మంచి జోగి రమేష్ బాగా డబ్బులు ఖర్చు పెడతారు, సో వైఎస్ఆర్సీపీ బాగా ఇదిగా ఉన్నది, ఏ నియోజకవర్గంలో అయినా సరే. మొన్న మినిస్టర్ చేసి సంపాదించి ఉన్నాడు, రూపాయి ఇసురుతాడు. మరి ఇప్పుడు ప్రజాబలం ఉంది మాకు, ప్రజలు అండ అంతే, ఇక వన్ సైడ్. మరి ఇప్పుడు బోడే ప్రసాద్ గారికి ఏమైనా ఈక్వేషన్స్ మారే అవకాశాలు ఉన్నాయా? ఏం లేవండి. ఎటువంటి మరి అభివృద్ధి కార్యక్రమం చేస్తారు వాళ్ళు ఇస్తారు అనుకుంటున్నారు? ఏమండి, ఇప్పుడు వీళ్ళు చేసింది ఏముంది? ఏమీ లేదు. అమ్మఒడి బొమ్మఒడి ఇచ్చాడు, అవి మంచియే. రోడ్లు కానీ, పిల్లలకు కానీ, చదువు కానీ, విద్య కానీ ఏమీ లేవు. నూనె ప్యాకెట్ కానించి సరుకులు మొత్తం పెరిగిపోయినాయి. అవి చూడాల మాకు అవి అన్నీ ఇప్పుడు వస్తే చంద్రబాబు గారు తగ్గుతాయి అని. తగ్గుతాయని సరే, ఈసారి మరి ఎంతమంది ఓటు వేపిస్తారు, ఎవరికి వేస్తారు? గోడేకే జోగి రమేషే వస్తాడు. ఎందుకంటే వాళ్ళు చేసిన పథకాలు సంక్షేమం అలా ఇచ్చాడు. వాళ్ళు అంతకుముందు చేశారు, ఏ సంక్షేమం ఇవ్వాల. నేను ఒక పవన్ కళ్యాణ్ వీరాభిమాని. నువ్వు సీఎం అవుతారంటే ఏదైనా మేము చేస్తాం, నువ్వు వెళ్ళి ఎవరినో సీఎం అవ్వాలి పలకేమొస్తే నీకు వేసేది లేదు. అది ఒకసారి చూసాం, నువ్వు ఏడవలేవు. రెండోసారి చేసావు, ఒంటరిగా పోటీ చేసావు, ఒకటి వచ్చింది, మళ్ళీ వెళ్ళి కలిసావు, మళ్ళీ నెక్స్ట్ వచ్చి ఏం చేస్తావు, మళ్ళీ నెక్స్ట్ వచ్చి విడిగా పోటీ చేస్తావా? చేస్తే అప్పుడేం వస్తావు, మొన్న ఒకటి సార్ రెండా? ఇక ఇంతేనా మేము ఇప్పుడు నీ పక్కన తిరిగి నమ్ముకుని అయిపోతామే కదా, అంతే కదా. మేము అందుకే దాని ప్రకారం చూసుకుంటే మాకు టీడీపీ వైసీపీ అంటే జనసేన పక్కన పెడితే వైసీపీ. మాకు సంక్షేమం ఇచ్చాడు, మాకు పథకాలు ఇచ్చాడు, మాకు అలాంటి వాడు కావాలి. అంతకుముందు ఏమి చేయడు మాకెందుకు? అంటే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేగా కొంచెం పట్టు ఎక్కువ ఉంటుంది, సో బయట నుంచి వచ్చే ఎమ్మెల్యే మిమ్మల్ని అంతగా పట్టించుకోరు ఏమో ఒకటి ఉంటుంది కదా, మరి దీనికి ఏం చెప్తారు? మేము వేసేది జోగి రమేష్ కోట్ కాదు, జగన్ చూసే. అక్కడ ఏ అభ్యర్థి అయినా కానీ మేము వేసేది జగన్కి, మేము అలా ఫీల్ అవుతాం అంతే. మాకు అక్కడే అతను ఎవరు పైన వచ్చేది జగన్ అయితే బాగుంటుంది. సో మరి గట్టి పోటీ కనపడుతుంది, టఫ్ ఫైట్ ఉంటుంది ఇక్కడ. ఏ విధంగా? అంటే ఇక్కడ ఈయన స్థానికుడు, అతనేమో చేసిన సంక్షేమం అతను కాపాడుతుంది. ఫుల్ టఫ్ ఫైట్లోనే ఉంటుంది. ఇద్దరు వర్గాలు వేరు, సామాజిక వర్గాలు, దాని ప్రకారం కూడా చూసుకుని వేస్తారు కదా అలా. అంటే మరి ఎటువంటి పనులు చేశారు, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఇక్కడ ఇంతకుముందు? మాకు ఇక్కడ ఉన్నప్పుడు అంతకుముందు వైసీపీ, ఇప్పుడు మొన్న వచ్చింది, లాస్ట్ టైం వచ్చింది కదా. అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మా ఊరు సర్పంచ్ చేసిన గుడ్డి గారు ఉన్నారు. అంతకుముందు వైసీపీ కదా, ఆయన ఇప్పుడు టీడీపీలోకి వెళ్ళారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కూడా మా గుడ్డి గారు అని ఇక్కడ ఉంటారు, ఊళ్ళో సర్పంచ్ చేశారు. ఆయన రోడ్లు వేశారు. మళ్ళీ ఈ వైసీపీ గవర్నమెంట్ వచ్చినాక ఈ చెరువుగట్టు మీద రోడ్డు వేశారు, అక్కడ ఆర్టీసీ అక్కడ రోడ్లో రోడ్డు వేశారు, సంక్షేమం ఇచ్చారు. ఇవి టీడీపీ వచ్చినాక మాకైతే, నాకు తెలిసి అయితే నేను ఓటేసిన కానీ నాకు తెలిసి టీడీపీ అయితే ఏం చేసింది లేదు. నాకు సంక్షేమం వచ్చింది. నేను ఇక్కడ ఇంటి స్థలానికి 10 సార్లు పెట్టాను తెలుగుదేశం ప్రభుత్వంలో, ఒక్కసారి కూడా నాకు ఏది రాలేదు. జిరాక్స్లకి డబ్బులు వేస్ట్ అయింది. ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ వచ్చినాక అసలు అటే పక్కన ఏ పార్టీ అని కూడా చూసుకోకుండా ఇచ్చాడు. ఇవాళ నాకు ఇచ్చిన స్థలం 10 లక్షల రూపాయల స్థలం, 10 లక్షలు ఇచ్చాడు. నాకు ఈ నిత్యావసర ధరలు పెరిగినా కానీ నేను 10 లక్షల రూపాయలు పోగేసుకుని అవన్నీ పోగేసి స్థలం కొనలేనుగా, అలా నాకు ఇచ్చాడు. నేనైతే జగన్ వల్ల లబ్ధి పొందిన వాళ్ళలో ఒకరిని. నేను నా కుటుంబీకులు కానీ, మా చుట్టాలు కానీ, మా వాళ్ళు కానీ, కనీసం మా వరకు ఉన్న వరకు ఒక 50-60 మంది వేస్తారు. మేమందరూ మా పవన్ కళ్యాణ్ వేసేవాళ్ళు మా వాళ్ళు ఒక 20 మంది ఉన్నారు. మేమందరూ ఇటు రమేష్ గారికి వేసుకుంటాం. మాకు ప్రాఫిట్ వచ్చింది కాబట్టి
అలా బాగుంటే అలాగే వేసుకున్నాడు. మాకు వీళ్ళు నచ్చింది వీళ్ళకి వేసుకుంటున్నాం అంతే. అంటే ఇప్పుడు మీ ఓటు కానీ ఇప్పుడు ఇక్కడ పెన్నమలూరుకి నాయకత్వం వహించేది కానీ ఎవరు? జోగి రమేష్, బోడే ప్రసాద్? జోగి రమేష్ గారే వస్తారు. జోగి రమేష్ గారు మెజారిటీ పరంగా చూసుకుంటే టఫ్ ఫైట్లో ఉంటుంది. ఎవరికి వచ్చినా ఒక 3,000 4,000 ఇక ఆ రేంజ్లో వస్తారు ఎవరికి వచ్చినా. బోడే ప్రసాద్ వస్తాడు అనుకుంటున్నాం. ఎందుకు? అందరికీ ఇంటింటికి తిరిగాడు, ఎంతో కొంత పని చేసి పెడుతున్నాడు. కావాలన్నప్పుడల్లా ఫోన్ చేస్తే వస్తున్నాడు, అందుబాటులో ఉంటున్నాడు. మరి ఇంకంతకన్నా ఇంకేం కావాలి? ఊరూరికి ఇంటింటికి 3 సంవత్సరాల్లో 2 సార్లన్నా తిరుగుంటాడు. 2 సార్లు 3 సార్లు అన్నా ప్రతి ఇంటికి వస్తున్నాడు. చచ్చిపోయాడన్నా వచ్చి ఎంతో కొంత ఇచ్చి వెళ్తున్నాడు లేని వాళ్ళకి. బతికుండా హాస్పిటల్ ఖర్చు ఇస్తున్నాడు, ఎంతో కొంత ఇస్తున్నాడు, ఏదో ఒకటి చేస్తున్నాడు. ఆయన ఓపి మాత్రం మంచి అభిమానంగా ఉంటున్నాడు జనం. ఇంతకుముందు పార్సల్స్గా చేయలేదా? ఏం చేయలే, ఏమి రాలా. శారద గారు ఎప్పుడు కనపడిన కూడా కనపడేవాడు కాదు. ఎప్పుడన్నా వచ్చినా ఎవరికన్నా ఇక మధ్యలో ఉండేవాడికి వచ్చి కనపడి వెళ్ళిపోవటమే, ఆ బోకర్లకు వచ్చి, అంతకు తప్ప ఎవరికి కనపడేవాడు. మరి ఇప్పుడు జోగి రమేష్ గారు చేస్తారేమో? ఏం చేస్తాడు? అతను ఎక్కడో ఉంటాడు. ఎక్కడో ఇంతవరకు ఇంత మనిషి కనపడలా వచ్చి ఎవరికి. ఇంకా ప్రచారం మొదలెట్లేదు, ఇంతవరకు రాలేదు. మా ఇది చేయటం తప్ప, మైకుల్లో చేయటం తప్ప, బ్యానర్లు వేయటం తప్ప అసలు మనిషి కనపడి తిరగటం లేదు. ఇప్పుడు బోడే ప్రసాద్ గారు తిరుగుతారా? ఏ రోజు తిరుగుతూనే ఉంటున్నాడు, ఇవాళ కూడా తిరుగుతూనే ఉంటున్నాడు. మరి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు ఒకవేళ నాయకత్వం ఆయనకు వస్తే? ఒకవేళ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారనుకుంటున్నారు? అన్నీ చేస్తాడు ఆయన, రోడ్లు చేస్తాడు, అన్నీ చేస్తాడు. ఇంత ముందు కూడా చేసాడు. బాగుంటుంది నువ్వు అనుకుంటున్నావు. మీరు చెప్తే మేం చేయటం కాదు, నువ్వు చెప్పు. అంటే కాదు నువ్వు అసలు నీ మనసులో నువ్వు అసలు ఓటు ఎవరికి ఎత్తావు నువ్వు చెప్పు. రేపు ఓటుకాడికి వెళ్ళినాక నీ మనసులో నువ్వు ఎవరికి ఎత్తావు చెప్పు. రేపు అంతా పోవాలా లేకపోతే ఉండాలా, లేకపోతే అదేదో అంటారు చూడు, ఉండాలని కోసేసి మన పిక్కు తినాలంటారా, డొక్కలోది కూడా తీసుకుని తినే చేసి ఉంటాలా? అసలు నీకు అసలు ఎట్టుంది, ఏం చేయాలి అని నీకు కడుపులో ఎట్టుంది నువ్వు చెప్పు. నీకు ఎట్టుంది నువ్వు చెప్పు. రేపు ఉద్యోగం చేసుకోవాలా, 100 రూపాయలు దాంపాని పిల్లల్ని కాపాడుకోవాలా, లేకపోతే దెంగి చెట్టుకోకళ్ళు పుట్టుకోకళ్ళు అయ్యి అడుగు దెంగితాయి తిరిగేవాళ్ళు తిరుగుతూ ఉంటారా? నీకు ఎట్టుంది చెప్పు. నేను చెప్పిన సంబంధాలు నీకు అన్ని తెలుసు, చెప్పు. ఇప్పుడు ఇటు రికార్డ్ చేయమాకయ్యా, నువ్వు చెప్పు. నాకు అర్థమైంది. ఇప్పుడు బాబాయ్ ఇప్పుడు ఏమంటున్నానంటే, నువ్వు ఎవరైతే బాగుంటారో అంటున్నాను, అది మనసుగా తెలుసు. నేను అంటున్నాను ఎవరైతే బాగుంటుందో నువ్వు చెప్పు. నువ్వు ఎవరైతే ఇప్పుడు నేను ఇన్ని అన్నా కదా గురు, నేను చెబుతున్నాను ఇన్ని అన్నా కదా. నువ్వు ఈయన గారు పెద్ద ప్రశ్నలు వేశాడు, నేను బోడే ప్రసాద్ అయితే బాగుంటుందా, జోగి రమేష్ అయితే బాగుంటుందా నేను నిర్ణయం తీసుకుంటాను. నువ్వు చెప్పు. నేను చెప్పా కదా, మీరు చెప్పండి. నువ్వు చెప్పు. అంటే మీరే చెప్పాలి సమాధానం. నేను చెప్పను. నేను చెప్తే ఇప్పుడు సాయంకాలానికి ఎవడు కొడతాడో ఏం చెప్తే భయపడిపోయాను జనం. ఏం తీసుకొచ్చి దేని పెట్టి గుర్తారో, దేని పెట్టి ఎవడు కొడతాడో భయంగా ఉంది. ఏం చెబుతాం మేము చెప్పం. జరిగినటువంటి వద్దు, అవన్నీ వద్దు నిన్నగాక అవన్నీ వద్దు ఇక, ఎందుకంటే భయం అంతే. ఇక అంటే దేనికి భయం? అంటే మీ స్థానికంగా ఇక్కడ నియోజకవర్గంలో ఎయిడ్స్ రోగం ఉండదు రమ్మంది అనుకో, తెలుసు నీకు ఎయిడ్స్ రోగం దీని దగ్గర అని, అది రమ్మంటే వెళ్తావు నువ్వు? భయమే కదా. ఇది అంతే. అలా పోల్చారు, చెప్పింది విన్నావు కదా. అలా పోలి ఎలా పోలుతావు? అదే ఇక బాబా అది కాదు, ఇక్కడ ఇదే ఎక్కువైంది. అదైతే మాటతోనే పోద్ది, ఇదైతే పేడమే పోద్ది. ఇక్కడ నీతో పోదు, నీ పెళ్ళం కట్టిస్తావు, మళ్ళీ నీ పిల్లలకి కుటుంబం వెళ్ళిపోద్ది. మరి అంటే తల్లి భలే పని. బోడే ప్రసాద్ ఎవరు తెలియదు, జోగి రమేష్ ఎవరు తెలియదు, అసలు వీళ్ళు ఎవరో తెలియదు, అసలు ఆ స్వామి ఎవరో తెలియదు, అసలు నువ్వెవడవో తెలియదు, నువ్వేం చేస్తున్నావో తెలియదు, నువ్వేం బుక్ చేస్తున్నావో తెలియదు, నువ్వు అసలు ఏమి రాస్తావో బయటికి వెళ్ళి దాంట్లో 2 ధైర్య చాటుకి అసలు బోస్ గారు తిట్టాడని రాస్తావో తెలియదు, నువ్వేం చేస్తావో తెలియదు. నాకేం తెలుసు. ఇప్పుడు ఎంత మెజారిటీ మొదల పెళ్ళం దొరికితే చాలు, పెళ్లి చేసుకుంటే చాలు అని మేము అనుకుంటుంటే నువ్వు అసలు పిల్లలంతమంది పుడతారని అడిగితే నేనేం చెప్పలేదు. నువ్వు ఇంకొకడు అసలు ముందు పెళ్ళం దొరకలేదు, పెళ్లి చేసుకుంటే చాలు అని అనుకుంటుంటే పెళ్ళమే దొరకలేదు, అసలు నీకు పిల్లలంతమంది పుడతారని అడిగితే నేనేం చెప్పను. బాబు నాయకుడి ప్రశ్నలు అలాగే ఉంటాయి. దానికి అంటే ఇక్కడ రోడ్లు వేయలేదా, ఎవరికి గెలుస్తారో మీకు చెప్తారు తెలీదా? ఉన్నా నీ బైక్ ఉందా నీ తెలీదా, లేకపోతే నీకు ఆటో ఉందా నీ తెలీదా?
రోడ్లు వేయలేదని నన్ను అడుగుతావేంటి? నీకు తెలుసు ఆత్మలో. అందుకని రోడ్లు నీకు కడుపులో ఏం చేయలేదని నీకు తెలుసుద్ది కనుక రోడ్లు వేయలేదని నువ్వు ఎత్తావు. ఆ ప్రశ్న నీకే తెలుసు, నువ్వే చెప్పాలి. ఏం చేయలేదని నువ్వే చెప్పాలి. అంటే మీ నియోజకవర్గం నీకు రోడ్లు వేయలేదా అనే అనుమానం వచ్చింది అంటే అసలు నీకు రోడ్లు వేయలేదని అనుమానం మనస్ఫూర్తిగా ఉండి నీ బైక్ ఇరుగో ఆటో చక్రం ఇరుగో నీకు తెలియమట్టే నువ్వు ఆటో మాట రోడ్ల మాట ఎత్తావు. లేకపోతే అసలు రాదు, అసలు రాదు. ఇదిగో ఇటు నుంచి వణుకు దొంకనెళ్ళు నీకు అర్థమవుతుంది. నువ్వు రోడ్ల మాట ఎత్తావంటే నీకు పూర్తిగా నీకు తెలవమట్టే నువ్వు ఎత్తావు. అంటే ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు ఏం జరగలేదా? నువ్వు నన్ను చెప్తున్నావు, నేను చెప్తానే నన్ను తలెత్తావు. నువ్వు అభివృద్ధి కార్యక్రమాలు ఏం జరగలేదా? బ్రహ్మాండమైన ఉద్యోగాలు ఇంతర్లా కొన్ని కోట్ల రూపాయలు ఇళ్ళు, కొన్ని కోట్లు కట్టారు, కోట్లు ప్లాట్లు ఇచ్చారు. ఎందుకు జరలేదని ఎవరు అన్నారండి? బ్రహ్మాండంగా జరిగినాయి, అన్నీ బ్రహ్మాండంగా జరిగినాయండి. అసలు అది జరగంది ఏమీ లేదు. ఆయనకు 3 ఇళ్ళు ఇచ్చారు, అదిగో ఆ యనమాలు 2 ఇళ్ళు ఇచ్చారు. ఇప్పుడు ఈ నియోజకవర్గంలో బోడే ప్రసాద్ గారు వస్తే బాగుంటుందా, వైఎస్ఆర్సీపీ జోగి రమేష్ గారు వస్తే బాగుంటుందా? మనం చెప్పేంత కెపాసిటీ కలవాళ్ళం కాదు. మనం ఇదిగో ఎంతకాలం చెప్పినా రాజకీయాలు నీకే చెప్పాలి. నేనేం మాట్లాడుతున్నాను, నోరు కొద్దిగా పెద్దదంతే, నోరు కొద్దిగా పెద్దంతే. బోడే ప్రసాద్ గారు వస్తే బాగుంటుందో తెలీదు. బోడే ప్రసాద్ అంటే ఎవళ్ళమ్మా? బోడే ప్రసాద్ అంటే ఎవరు? జోగి రమేష్ గారు ఆయన ఊళ్ళో అసలు ఆయన అదే ఊరి పేరు కూడా వెళ్ళాను నేను. ఇప్పుడు పేరు కూడా వెళ్ళాను నేను. ఇప్పుడు పేరు కూడా వెళ్ళాను. ఓటెవరికి? నాకు అసలు ఓటే లేదు. నేను అమెరికాలో నేను చిద్దున్నా, అసలు నాకు ఓటే లేదు ఇక్కడ. బోడే ప్రసాద్ గారు వస్తాడు. ఎందుకు అంటే ఎందుకంటే లోకట్ చేసి ఉన్నాడు మొన్న. ఇక ఈ కారణాల వల్ల ఎట్టగన్నా మొన్న పోయింది. ఈసారి మట్టికి అందరూ ఇప్పుడు మొన్న బోడేకి పోయినా కొద్దిగా బోడేకి జోక్కి కొద్దిగా అవకాశం ఉండేది. ఎంతవరకు ఇప్పుడు బోడే అంటున్నారు అందరూ. కొద్దిగా ఇంటిని తిరుగుతాడు, ఏదైనా చచ్చిపోయిన కాడికి అయితే వచ్చి ఎంత కొంత ఇస్తున్నాడు. నేను మొన్న 3 రోజుల నాడు కూడా వచ్చి ఇచ్చి వెళ్ళాడు ఇక్కడ. పర్లా బాగానే చేశాడు. అంతకుముందు రోడ్లు అయిపోయించాడు, బాగానే చేశాడు. ఇది జోగి రమేష్ మరి మొన్న మా కూలోళ్ళు వచ్చి అన్నారు, అక్కడ కూడా పెద్దగా ఏం చేయలేదు, మళ్ళీ మీకు వచ్చాడా అన్నట్టుగా అంటున్నారు వాళ్ళు. పెళ్ళలో ఏమీ చేయలేదు, ఇక్కడ మళ్ళీ మీకు వచ్చాడా కూలోళ్ళు, మాకు మొన్న ఒర్రి ఉడుపులకు వచ్చారులే అని అంటున్నారు. మరి అతను ఎప్పుడూ రాలే ఇక్కడ బొమ్మకాడికి వచ్చే సోడారం పెట్టు కూడా తెలవలా. ఇంక అట్టడానికి ఏం చేస్తారో. మొన్న పార్థసారథి ఉండగా చేశాడు. పార్టీ ఏదన్నా ఉన్నాయి తిట్లా, మామూలుగా పార్థసారథే చేశాడు వాళ్ళు. మొన్న అతను పేరు మీద ఇక్కడ ఇలపట్టాలు అవి ఇప్పించి అన్నీ చేస్తే మళ్ళీ అతని బొమ్మ మీద మళ్ళీ స్టిక్కర్లు వేసి మళ్ళీ జోగి రమేష్ కొడుకు చేత ఓపెన్ చేయించారు రోడ్లు. ఎప్పుడో సంవత్సరంన్నర ఆయన. తప్పు కదా అవి. సరే అతని పార్టీ అతను వెళ్ళాడు, నీ పార్టీలో నువ్వు ఉండవు. వాళ్ళ అబ్బాయిలను వాళ్ళ అమ్మని తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళతో రీఓపెనింగ్ చేయించి మళ్ళీ ఈ రోడ్లు చేశారు దిమ్మల గట్టి. అవి ఎప్పుడో సంవత్సరంన్నర చేశారు. అది ఎంత మెజారిటీతో గెలవచ్చు ఒకవేళ గెలిస్తే? బోడే ఈసారి ఒక 20,000తో గెలుస్తాడు. తగ్గవచ్చు. పోయినసారి అంటే అసలు అప్పుడు పోటీ లేదుగా, అప్పుడు పోటీ లేదు. 20,000 మట్టి కన్ఫామ్ అయ్యా. అసలు ఎవరు చూసినా మామూలుగా అసలు వాళ్ళ పేరు ఎత్తట్లా, జోగి రమేష్ పేరు. ఇక్కడ ఉండారుగా అంతా జోగి రమేష్ పేరు అసలు ఎవరో తెలియదుగా. మంత్రి అయినాక ఇటు తిరిగి చంద్రబాబు ఇంటి మీదకి వెళ్ళినాకే కొద్దిగా తెలుసు, అంతేగాని మామూలుగా అంతకుముందు మామూలుగా జోగి రమేష్ అంటే పెళ్ళంలో ఇది ఇక్కడ మైలవరంలో ఉండడనేది తెలిసింది. కాకపోతే వసంత ప్రసాద్ వస్తాడన్నారు, కృష్ణప్రసాద్, వసంత కృష్ణప్రసాద్. మరి అతను అక్కడే ఇచ్చారంటగా. అది మరి ఈసారి మీ ఓటు జోగి రమేష్ గా బోడే ప్రసాద్ గా? బోడే ప్రసాద్కి వేస్తాం ఈసారి మట్టికి. ఇటువంటి ఒకవేళ బోడే ప్రసాద్ వేస్తే ఆయన వస్తే ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారనుకుంటున్నారు? ఏమన్నా మునుపు రోడ్లు పోసాడు, కత్తి గబిక్కి నెల్లంగానే కేకేయంగానే లగెత్తుకొస్తాడు. మంచి అయినా చెడు అయినా బాగానే లగెత్తుకొస్తాడు. ఏదన్నా ఉందంటే లేబర్కి బాగా
నిలబడతాడు. బోడే ప్రసాద్ గారా, జోగి రమేష్ గారా? మీ అభిప్రాయం ఏంటి? మా అభిప్రాయం, మీ అభిప్రాయం ఏంటి? మీ అభిప్రాయం మిమ్మల్ని తెలుసుకొని చెప్దాం. తెలుసు కదయా, మీరు 100 సార్లు మాది ఎందుకు మైక్ తెస్తారు, వాయిస్ రాదు మళ్ళా. అవును, మీరు పీకండి, మీరు అలా అదయా, మీరు చెప్పండి ఎవరు బాగా చేశారో ఏంటనేది. ఈ నియోజకవర్గంలో స్థానికంగా మీరు ఉన్నారు కాబట్టి మీకు అన్నీ తెలుసు, మాకు అన్నీ ఎక్కువ. మీరు చెప్పండి, మిమ్మల్ని తెలుసు. రిపోర్టులు చెబుతారు కదా ఎవరు ఏంటి అనేది, మీరు చెప్పండి. అయ్యో, అంటే ఇప్పుడు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినప్పటి వరకు ఇప్పుడు ఎలా జరగబోతే అసలు ఎవరు వస్తారు? ఎవరు వస్తారు ఎవరు రారు ఎందుకు ప్రజలు చెబుతారుగా. మీరు కూడా ఓటేయాలిగా. మేమైతే వేస్తాం, మేము జగన్ గారికి వేస్తాం. అంటే ఈ నియోజకవర్గంలో జగన్ గారి పార్టీ నుంచి జోగి రమేష్ గారు, చంద్రబాబు పార్టీ నుంచి మన బోడే ప్రసాద్ గారు, ఎవరు వస్తారు? ఎవరికి వేస్తారు? నేను జోగి రమేష్, జగన్ గారు అన్నాగా, మరి ఇంకేంటి. అదే ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాండిడేట్ కదా అంటాడు. జగన్ గారు అంటే అతనేగా, మరి ఇంకేంటి. చంద్రబాబు అంటే బోడే, ఇంకేముంది. అంటే ఇప్పుడు చాలా గట్టి ఫైట్ ఉంటుంది అంట, నిజమేనా? ఏమో మరి నాకు తెలియదు. అంటే ఈ ఎన్నికలు చాలా గట్టిగా పోటీ ఉంటుంది. నాకు తెలియదు బాబు. వెళ్ళు. జోగి రమేష్ గారు ఎందుకు అంటే జగన్ గారు చేసిన అభివృద్ధి, జగన్ గారు చేసిన నవరత్నాలు, ఈ పేదలందరికీ అందాల్సిన ఈ సంక్షేమ పథకాలు 100% ఆయన అందించారు. దాని విధంగా ఈ నియోజకవర్గంలో జోగి రమేష్ గారికి పట్టం కడతారని చెప్పేసి చేస్తున్నాం. అంటే మీ నియోజకవర్గంలో ఏం చేశారు? ఇంతవరకు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి పార్థసారథి గారు మీ నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? ఆయన ఏం చేయలేక టీడీపీలోకి వెళ్ళిపోయాడు. జనాన్ని ఆయన ఏం చేయలే, ఆయన ఏం చేయలేదు అని చెప్పేసి ఆయన టీడీపీలోకి వెళ్ళిపోయారు. అంటే 5 సంవత్సరాలు బట్టి ఏం చేయలేదు? 5 సంవత్సరాలు చేసింది ఏమీ లేదు. అంటే ఆ జగన్ గారు ఇచ్చినాయి నవరత్నాలు అవి మొత్తం అమలైనవి. ఆ ఇళ్ళ పట్టాలు ఇచ్చారు, అవి ఓకేను. ఇక ఈ రోడ్లు అంటే అవి యథాతథమే, ఎక్కడైనా అలా ఉండిపోయినాయి అవి. ఎందుకంటే 2 సంవత్సరాలు కరోనా రావటం, రాష్ట్ర వ్యాప్తంగా ఖజానాకి డబ్బు లేక ఏదన్నా కానీ మొత్తానికి అలా కుండిపడి ఉన్నాయి. అది అంటే ఇప్పుడు బోడే ప్రసాద్ గారు వస్తే చాలా వరకు బాగుంటుంది అని స్థానికంగా ఆయన ఉన్నారని చెప్పేసి అంటున్నారు. దానికి మీరేమంటారు? దానికే ఉందని ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్తారు. ఆయన వస్తే ఆయన బాగుంటుంది అంటారు, ఈయన వస్తే ఈయన బాగుంటారు. మేమైతే ఇలా జగన్ గారి ప్రభుత్వం అయితే బాగుంటుంది. కరోనా ఇవన్నీ వచ్చే మూలాన కొంచెం డబ్బులు ఖర్చు పెట్టి చేయటం మూలాన కొద్దిగా ఇబ్బంది అయింది. ఇప్పుడైతే ఈయన ఈ రోడ్ల కార్యక్రమాలను ఇవన్నీ చేస్తారని చెప్పేసి ఇంకా అయితే మరి ఇంకా లైన్లోకి రాలేదు. వాళ్ళు నామినేషన్లు వేసే టైంలో మరి వచ్చినప్పుడు వాళ్ళు ఏమేమి చెప్తారో తెలియదు. ప్రస్తుతానికైతే ఇక్కడ అభ్యర్థిగా ఇచ్చారు ఆయనకి. అది అంటే ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలవచ్చు? ఎన్ని ఓట్ల మెజారిటీ అంటే పోయినసారి మా ఇక్కడ ఆయన ఇక్కడ లేరు, ఇక్కడ అభ్యర్థిని గెలిపించాం. 12,000 చిల్లర 11,500 చిల్లర గెలిపించాం. అలాగే కలుస్తారనుకుంటున్నాం. మీ ఆటో డ్రైవర్, మీరు ఆటో డ్రైవర్ కదా, ఆటో డ్రైవర్కి ఎటువంటి న్యాయం చేకూరుతుంది అనుకుంటున్నారు మరి ఒకవేళ ఇప్పుడు వస్తే? ఇంతకు మించే ఉంది. ఇప్పుడు మాకు జగన్ గారు సంవత్సరానికి మాకు 10,000 రూపాయలు వేస్తున్నారు. మరి రోడ్లు బాగోట్లా, 10,000కి ఇంకొక 10,000 యాడ్ అయ్యి గ్యారేజ్కి వెళ్తున్నాయి కబురు అంటున్నారు. ఏం అవ్వట్లేదండి, మాకంత డ్యామేజ్ ఏం లేదండి. మాకంత డ్యామేజ్ ఏం లేదు. ఆయన గారు ఇచ్చే 10,000 రూపాయలతో మేము ఇన్సూరెన్స్ కట్టుకుంటున్నాం, బ్రేక్ చేయించుకుంటున్నాం. ట్యాక్స్ కూడా పెరిగిపోయినాయి, రోడ్ ట్యాక్స్ అన్ని పెరిగిపోయి. ట్యాక్స్ లేవండి. రోడ్ ట్యాక్స్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఆయన ఎత్తేసాడు. లేదు రోడ్ ట్యాక్స్. అంటే లారీలకి ట్యాక్స్లు పెరిగిపోతున్నాయి. తెలియదండి వాటి గురించి. మాకు మీరు ట్రాన్స్పోర్టే కదా? మేము ట్రాన్స్పోర్ట్ అయినా మా ఈ చిన్న వెహికల్స్ కదా, మాకు వాటి గురించి తెలియదండి. మాకైతే ట్యాక్స్ లేదు. బాబు ఇప్పుడు చివరికి ఏం చెప్తారు? బోడే ప్రసాద్, జోగి రమేష్? మేమైతే జోగి రమేష్. ఎవరు వచ్చినా ఒకటే అన్న, ఎవరు చేసినా అదే. అంతకుముందు బోడే ప్రసాద్ గారు చేశారు, ఆయన చేసింది ఆయన్ని చూసాం. నెక్స్ట్ ఈయన వస్తాడు, ఈయన కూడా చూస్తారు ఒకసారి ప్రజలు. అంటే బోడే ప్రసాద్ 2014 కదా? అవును చేశారు, ఆయన చేసిన వర్క్ చూసారు, ఆయన ఆపారు. ఇప్పుడు ఈయన కూడా వస్తారు, ఈయన కూడా చూసి ఎవరిని నిర్ణయించాలో వాళ్ళు నిర్ణయిస్తారు ప్రజలు. అంటే ఈ రోడ్లు వేయడం కానీ, ఇళ్ల స్థలాలు ఇవ్వడం కానీ ఎవరు ఎక్కువ యాక్టివ్గా ఉంటారు ఇక్కడ? ఇళ్ల స్థలాల్లో జోగి రమేష్ గారే యాక్టివ్గా ఉన్నారు. బాగా ఇచ్చారు, బాగా చేశారు కూడా. ఆయన పేదలను ఆదుకోవడం అంటే బోడే ప్రసాద్ గారు అని చెప్తున్నారు. ఉన్నారు, ఆయన చేసిన టైంలో, ఆయన వర్క్ ఉన్న టైంలో ఆయన చేశారు, ఆయన వర్క్ చేశారు.
మొన్నటిదాకా కూడా పాపం ఆయనకి సీట్ లేదంటే మేమంతా కూడా ఆయనకు కూడా ఇస్తే బాగుండేది అనుకున్నాం. లాస్ట్ మినిట్లో ఇచ్చారు, అదో సంతోషకరమైన విషయం. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరికి ఎటువంటి ఫైట్ ఉండబోతుంది? ఫైట్ అంటే టఫ్గానే ఉంటుంది కానీ ఓ మెజారిటీ ఉండదు. ఇద్దరు వేలలో అంటే ఒక 1000-2000 డిఫరెన్స్లో ఉంటారు. ఇద్దరు టఫ్లే, ఇద్దరు మంచి క్యాండిడేట్లే. అది అంటే ఇప్పుడు స్థానికంగా డబ్బులు ఖర్చు పెట్టాలి, డబ్బులు బాగా ఎవరు ఖర్చు పెడితే వాళ్ళకి ఓటు అని చెప్పేసి వార్త కూడా వచ్చింది. అట్ట అనుకుంటే బడే ప్రసాద్ గారు నా దగ్గర డబ్బులు లేవన్నారు, మరి ఈయన దగ్గర డబ్బులు ఉండవు అంటున్నారు. ఎవరు స్టామినా ఏంటంటే ఓటు కాడ తెలిసిద్ది, డబ్బుది ఏం తెలిసిద్ది, ఓటు కాడే తెలిసిద్ది స్టామినా అనేది. అది అంటే సామాజిక వర్గం వైజ్గానా లేదంటే అది ఓటు పరంగా చూపిస్తారు ప్రజలు, డబ్బు పరంగా ఏం చూపించలేదు. డబ్బు ఎంత ఇచ్చినా చేసి ఇవాళ ఇస్తారు, రేపు తాగేస్తాం, అయిపోయింది అంతే. ఓటు పరంగా నాకు ఈ మనిషి కావాలనుకుంటే ఈ మనిషితో వేస్తారు అంతే. అంటే నమ్మకం ఏ విధంగా కుదురుద్ది మీకు? నమ్మకం ఏ విధంగా కుదురుద్ది మీకు? నమ్మకం అంటే ఓటు ద్వారా చూపించేస్తారు కదా భయ్యా. ఇది వరకు చేసినటువంటి మంచి పనులు బట్టే కదా ఓటు. అదే అంటుంది, నేను అంతకుముందు చెప్పింది కూడా అదే. అంతకుముందు బొడే ప్రసాద్ గారు చేశారు, ఆయన చూశారు. నెక్స్ట్ ఇప్పుడు జోగి రమేష్ గారిని కూడా చేస్తాడా లేదా అనేది కూడా చూస్తారు, ప్రజలు చూసి ఆ నమ్మకం చెప్తారు. చివరిగా మీరు ఎవరు ఓటు అయిపోతున్నారు? చెప్పను, నా ఓటు నేను ఎవరికి చెప్పను. అంటే మీరు జోగి రమేష్ గారు అన్నారు కదా, ఆయన వస్తే ఆయన కూడా ఒకసారి చూడాలి కదా ప్రజలు. ఇప్పుడు అక్కడెక్కడో పెనంలో చేశాడు, పెనంలో చేస్తే మళ్ళీ ఇక్కడ వేశారు కదా, అక్కడ చేయలేకపోతే ఇక్కడ వేశారు అనుకోవచ్చు, లేదా ఇక్కడ చేస్తే అక్కడ వేశారు అనుకోవచ్చు. ఒక్కోసారి అందరినీ మారుతున్నారు కదా, ఇక్కడ కూడా చేస్తాడు, చూద్దాం. అంటే మీ మద్దతు జోగి రమేష్ బొడే ప్రసాద్? నేను ఎవరికి చెప్పలేను, చెప్పలేను. వద్దు, నేను మీ ఓటు వేసిన ఓటు ఎవరికి తెలియదు, ఎవరికి తెలియనియకూడదని. ఇప్పుడు చెప్పినా మీడియాలో వెళ్ళిపోద్ది, చెప్పకూడదు. నా ఓటు నేను సైలెంట్గా. ఎవరు వచ్చినా మా బాధలు మాకు తప్పవుగా, మా పొట్ట తిప్పలు మాకేగా. ఎవరు వచ్చినా ఒకటే, ఇద్దరులో ఎవరు వచ్చినా అంటే మీ మద్దతు ఎవరికైనా? మద్దతు అయినా ఎవరిదైనా ఇప్పుడు ఎవరు వచ్చినా కానీ వాళ్ళు వచ్చి అయినా ఇగో అయ్యా అని ఎవరో, ఈడొచ్చైనా ఎవరో మా పిల్లలు మేము బతికించుకోవాలి కదా, అంతే. ఇక పనులు చేసుకోవడానికి నా సౌకర్యంగా పరంగా ఉండాలి, అంతా మామూలుగానే ఉంది ఇప్పుడు వరకు. ప్రస్తుతానికి ఇప్పుడైతే సౌకర్యంగానే ఉన్నట్టు ఉంది. మళ్ళీ ఇప్పుడు మరి ఇంకేమవుద్దో తెలియదు. ఇక ఇప్పుడు వరకు పర్వాలా, మరి ఇక తర్వాత ఏమవుద్దో తెలియదు. అది తర్వాత ఇప్పటి వరకు ఏం జరుగుతుంది, తర్వాత ఏమవుద్దో తెలియదు. ఇవాళ రాజకీయాన్ని బట్టి మనకేం తెలుసుద్ది అయ్యా, మన వాటిలో అసలు మనం పాల్గొడు. ఆటో డ్రైవర్లు 10,000 ఇస్తున్నారు, ఆటో డ్రైవర్లు 10,000 వస్తాయి. అంటే మీది బొడే ప్రసాద్ గారా జోగి రమేష్ గారు? మేము అటు ఇటు అని ఏం లేదండి, ఎటైతే అటు. తర్వాత 33 రోజున, అంతేగాని దీనికోసమేనని దానికోసం మా పార్టీ ఫీలింగ్ చెయ్యం అసలు ఎందుకు చెప్పుకోవాలి గొప్పతనం, అంతే. మాకు పార్టీ ఫీలింగ్ అనేది లేదు, అది ప్రజలు నిర్ణయిస్తారండి. కానీ బొడే ప్రసాద్ అనే ఆయన వ్యక్తిగతంగా మంచి వ్యక్తి. పార్టీల పరంగా చూసుకున్న టీడీపీ అయినా ఏ పార్టీలో అయినా కానీ బొడే ప్రసాద్ ఆయన ఏ పార్టీ నిలబడినా గెలుస్తాడు, ఎటైనా గెలుస్తాడు. నమ్మకం అంటే మంచి వ్యక్తి, ఎల్లప్పుడూ ప్రజలకి అందుబాటులో ఉంటాడు. ఏ టైం అయినా వెళ్ళి తలుపు కొట్టినా వస్తాడు. అది మాది పక్కనే గంగూరు, మాకు చాలా మంచి పనులు చేశాడు. అది అంటే వీళ్ళిద్దరి మధ్య ఎటువంటి ఫైట్ ఉండబోతుంది? ఫైట్ అంటే టగ్ ఆఫ్ వార్ ఉండిద్దండి. అంటే మెజారిటీ వైజ్ ఎంత ఉండొచ్చు? మెజారిటీ అనేది అది తర్వాత తెలిసిద్దండి, మనం అంత క్లారిటీగా చెప్పలేము. అంటే ఇప్పుడు అందరికీ ఎక్కువగా వచ్చేది జోగి రమేష్ గారు అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. అంటే ఇప్పుడు వైసీపీ మన జగన్మోహన్ రెడ్డి గారి పథకాల మూలంగా అందరికీ లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు కాబట్టి జోగి రమేషా లేకపోతే ఇంకో ఆయన అన్నది కాదండి. అక్కడ పార్టీ ఏంటనేది చూసి జనాలు ఎన్నుకుంటారు. అక్కడ జోగి రమేష్ అవనివ్వండి, మీరు అవనివ్వండి, నేను అవనివ్వండి, ఈసారి జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసుకుందాం అన్న ఆలోచనలో జనాలు ఉన్నారు. కానీ మా నియోజకవర్గానికి, పెనమలూరు నియోజకవర్గానికి వచ్చేసరికి బొడే ప్రసాద్ గారు మంచి వ్యక్తి, అటేమో జనాలు మెచ్చిన నాయకుడేమో జగన్మోహన్ రెడ్డి. ఇంకా ఏమైంది ఏంటనేది వేచి చూడాలి. అది అంటే వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి కొంత ఆర్థిక సంబంధం కూడా కొంచెం తేడా కనబడుతుంది. ఆర్థిక సంబంధాలు అంటే అంటారు, డెప్త్గా మనకు తెలియదండి, మనకైతే తెలియదండి. అంటే బొడే ప్రసాద్ ఇప్పటివరకు ఏ మంచి పనులు చేశారు? అన్నీ చేశారండి, ఎల్లప్పుడూ అందరికీ అందుబాటులో ఉంటారు. పోయినసారి మాజీ ఎమ్మెల్యేగా ఆయన అన్ని గ్రామాలు తిరుగుతారు. ఆయన ఇప్పుడు ఆయన ఓడిపోయి 4 ఏళ్ళ నుంచి తిరగని రోజు అంటూ లేదు. ప్రతి ఊరు ఏదో ఊరు వెళ్తానే ఉంటారు, వారానికి ఒకసారి కానీ రోజు కానీ ఏదో పని మీద వెళ్తానే ఉంటారు. అది మొన్న టికెట్ ఇవ్వలేదు, ఇప్పుడేమో టికెట్ ఇచ్చారు. ఇచ్చారు కదండి, నిన్న డిక్లేర్ చేశారుగా, అది సంతోషంగానే ఉంది. ఎవరికి ఏం చెప్తారు, బొడే ప్రసాద్ జోగి రమేష్? అది క్లారిటీ ఇవ్వలేమండి. బొడే ప్రసాద్ గారు అయితే మంచి వ్యక్తి, అక్కడ జోగి రమేష్ అనేది కాదండి లెక్క. జగన్మోహన్ రెడ్డి ఎన్నుకుంటారు జనాలు.
లేకపోతే బోడే ప్రసాద్ మంచి వ్యక్తి కాబట్టి ఇతను ఎన్నుకుంటారా, వెయిట్ అండ్ సీ. పెనమలూరు నియోజకవర్గానికి టీడీపీ నుంచి బోడే ప్రసాద్ గారు, వైసీపీ నుంచి జోగి రమేష్ గారు, వీళ్ళిద్దరు ఎవరు వస్తారు అనుకుంటున్నారు? రమేష్ వస్తాడు. ఎందుకు? జాయిపోయాడు, జగన్ అన్న ఉన్నాడుగా, ఆయన చేసిన పాలన అలాంటిది. అంటే ఇప్పుడు బోడే ప్రసాద్ గారు కూడా చాలా మంచి పేరు ఉంది ఇక్కడ అంటున్నారు. పేరు ఉంటే ఇటువరకు లేదు, 5 సంవత్సరాలు చేయలేదు ఆయన, పెద్ద పరిపాలన ఏముంది చేయలేదు కాబట్టి బోడే ప్రసాద్ కన్నా రమేష్ గెలుస్తాడు. అంటే ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు మీ నియోజకవర్గం మొత్తం, మీ ఊర్లో? చేశాడు, జగన్ అన్న చేశాడు కాబట్టి వీళ్ళకి ఓట్లు పడతాయి. జగన్ అన్న పాలన చూసాక పడేది. అంటే జోగి రమేష్ గారిని చూసి కదా, జయరాజ్ సమతి కాదా, ప్యానల్ చూసే ఓట్లు పడతాయి. వీళ్ళిద్దరి మధ్య ఎటువంటి ఫైట్ ఉండబోతుంది? బాగా ఉంటుంది, జోర ఊరిగా ఉంటుంది. ఎలా ఉండబోతుంది అసలు? వర ఊరిగా ఉంటుంది ఇద్దరికి బాగా. చివరికి మీరు ఏం చెప్తారు, జోగి రమేష్ బోడే ప్రసాద్? జోగి రమేష్ గెలుస్తాడు, జగన్ ప్యానల్ వస్తుంది, అది గ్యారంటీ. 35,000 ఓట్లతో మెజార్టీలో గెలిచాడు పోయినసారి. మరి ఎట్లా పోయాడు? కనీసం 5,000 గెలవాలిగా. అదే గాలి, మీరేం ఆలోచనద్దు. ఇద్దరి మధ్య ఎటువంటి ఫైట్ ఉండబోతుంది? ఏం ఉండదు. ఫైట్ ఉండదా? ఉంటుందేమో లేదు కానీ అంత స్పీడ్ ఏమి ఉండదు. అది ఏదో కడుపులో ఒకటి బయట ఒకటి చెప్పాడు. ఇప్పుడు జోగి రమేష్ బోడే ప్రసాద్? జోగి రమేష్ మేము ఇద్దరు పోటీగా ఉన్నారండి, ఇద్దరు సమానంగా ఉన్నారు ప్రస్తుతానికి. ఎటువంటి ఫైట్ ఉండబోతుంది? ఫైట్ మాత్రం బాగుంటుంది. అంటే బాగుంటుంది అంటే ఎలా ఉంటుంది అసలు? ఏం చేసరికి బాగా ఇద్దరు పోటీ ఉన్నారు. అంతకుముందు మాజీ ఎమ్మెల్యే అయిన బోడే ప్రసాద్ గారు, జోగి రమేష్ గారు మంచి బాగా తిరుగుతున్నారు. ఇద్దరు బాగా కష్టపడుతున్నారు. మరి ఎవరు గెలుస్తారని అంత ప్రజల మీద ఉంది. ఇక అంటే ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఇప్పటివరకు ఇక్కడ? అంతకుముందు బోడే గారు బాగా పనిచేసేవాళ్ళు. అంటే జోగి రమేష్ గారు అంటే అంతకుముందు పెడనే కదా, మనకు అర్థం కాలేదు. ఇప్పుడు ఆయన వస్తే ఎలా ఉంటుందో తెలియదు మనకి. బోడే గారు బాగా పనిచేస్తారు అంతకుముందు. మరి ఈసారి వచ్చేది ఎవరు అనుకుంటున్నారు, బోడే ప్రసాద్ జోగి రమేష్? కన్ఫర్మ్ చెప్పలేమండి, ఇద్దరు బాగా టఫ్గా ఉంది. మీరు అనుకున్నది ఏంటి? బాగా టఫ్గా ఉంది, చెప్పలేము. టఫ్గానే ఉంది, మీ అభిప్రాయం ఏమంటే బోడే గారు వస్తారు అనుకున్నాం.